హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈరోజైతే మా పాప బర్త్డే వ్లాగ్ చేశానండి. ఆ రోజు కృష్ణాష్టమి రోజు. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇంకా పాప బర్త్డే ముందు రోజు చిన్న షాపింగ్ ఉంటే చేద్దామని బయటికి వెళ్ళాము. అక్కడ లూలులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ బెలూన్స్ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేనైతే ఏం తీసుకోలేదు, సింపుల్గా బెలూన్సే తీసుకున్నాను. మళ్ళీ ఇంకేమైనా తీసుకున్నా మేము ఇమీడియట్గా వెళ్ళిపోవాలంటే అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి కదా, ఇంకా వేస్ట్ అనిపించింది. నేనైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ బెలూన్స్ వరకే తీసుకున్నాను. ఇక్కడ అంత కలెక్షన్ కూడా ఏమీ లేదండి, లిమిటెడ్ కలెక్షనే ఉంటుంది. బెలూన్స్ హెడ్కి పెట్టుకుంటారు కదా, అదే ఉన్నాయి. ఇంకా తర్వాత మా పాప ఆకలి అవుతుందంటే డోనట్స్ తీసుకుందామని వెళ్ళాము. నీకేం చెప్పాలంటే ఏదో ఒకటి తీసుకోవడం వదలకుండా. అక్కడ మా పాప డోనట్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో. మల్టిపుల్ ఉన్నాయి కదా, తనకి అర్థం కావట్లేదు ఏ సెలెక్ట్ అన్నీ తినాలనిపిస్తుంది అన్నట్లు అన్నీ చూపిస్తుంది. నేను కూడా ఇంకా తీసుకున్నాను పిస్తాషియో డోనట్స్. పిల్లలు ఏమైనా తీసుకున్నప్పుడు నేను కూడా తీసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ ఆయనకు కూడా అర్థమైపోతుంది నాకు కూడా తినాలనిపిస్తుందని. ఇంకా నేను కూడా తీసుకున్నాను. ఆ డోనట్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. లోపల కూడా క్రీమ్ స్టఫ్ చేశాడు పిస్తాషియోది. ఎందుకంటే చిన్నప్పుడు మనకి అన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు కదా. మా మదర్ వాళ్ళు అయితే వ్యవసాయం చేస్తారు. అప్పుడు కేక్స్, డోనట్స్ ఇవన్నీ తినేంత ఫెసిలిటీస్ అయితే ఉండేవి కాదు, అంత ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు కూడా కాదు. అందుకని మా హస్బెండ్ ముందు నన్ను కూడా అడుగుతాడు, నీకు కూడా తినాలనిపిస్తుందా అని. నేను కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత మా ఇద్దరిని అక్కడ వెయిట్ చేయమని వాళ్ళు వేరే షాపింగ్ ఉంటే చేసుకోవడానికి వెళ్ళారు. ఇంకా పాపని కొంచెం సేపు అక్కడ అట్లా నడిపించుకుంటా వీడియో తీసుకున్నాను. తర్వాత మలబార్ ఉంటే అక్కడ లూలులో షాపింగ్ చేద్దామని వెళ్ళాం. పాపకి ఏదైనా రింగ్ లాంటిది ఏదైనా చిన్నది తీసుకుందామని. కానీ చిన్న రింగు కూడా మేకింగ్ ఛార్జెస్ చాలా వేశారు. దగ్గర 6,000 7,000 అట్లా వేశారు మేకింగ్ ఛార్జెస్. చిన్నది 1.5 గ్రామ్ అట్లా తీసుకున్నాము. ఇంకా అదైతే ఏం తీసుకోలేదు నేను. ఆ రోజు బర్త్డే రోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశాను. ఈరోజు కృష్ణాష్టమి, నాన్ వెజ్ తినం. మా పాప అక్కడ అడుగుతుంది, చికెన్ చేయట్లేదా, వెజిటేబుల్ చేస్తున్నారా అని. నేను నాన్ వెజ్ కూడా వీక్లీ వన్సే ప్లాన్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలకి తినాలన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి ముందు. డైలీ మనం ఇస్తుంటే దాని మీద కూడా అదేదో స్పెషల్గా అనిపించదు ఇంకా వాళ్ళకు కూడా. అందుకని నేనైతే వీక్లీ వన్సే ప్లాన్ చేశాను. మనకంతే ఉండేది కదా చిన్నప్పుడు, నాన్ వెజ్ అంటే వీక్లీ వన్సే ఉండేది. మ్యాక్సిమం అందరి ఫ్యామిలీస్లో అంతే ఉండేది. మిడిల్ క్లాస్ అంటే ఎంత ఎదురు చూసేవాళ్ళము, నాన్ వెజ్ వండుతారంట ఈరోజు అని. పిల్లల్లో కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి అనిపించింది నాకు. అదిగాక డైలీ తినడం హెల్త్కి అంత మంచిది కాదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు.
మా హస్బెండ్ నేను ఫుడ్ విషయంలో అయితే లిమిటెడ్గానే ఉంటాము. స్వీట్స్ కానీ ఈవెన్ కేక్స్ అవి కూడా మేము ఓన్లీ పిల్లల బర్త్డేస్ అప్పుడు. ఈ స్పెషల్ కూడా నేను ఈ స్పెషల్స్ ఏ ఉన్నా కానీ పిల్లల బర్త్డేస్ అప్పుడు కానీ మా యానివర్సరీకి, నా బర్త్డే అయితే ఉంటే ఉంటుంది సెలబ్రేషన్, లేకపోతే లేదు. నా బర్త్డేకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకేం చేయలేదు. కానీ డెఫినెట్గా చిన్నగా అయినా మా హస్బెండ్ సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా పిల్లల బర్త్డేస్ అప్పుడు మాత్రమే కేక్స్ ఇవి కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. ఇంకా బిర్యానీ అవి తినిన తర్వాత నేను దీన్ని పంపిమంటట్టు బెలూన్స్ అవి పెట్టాను, సింపుల్గానే పెట్టాను, చిన్న టేబుల్ వేసి. కేక్ అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దగ్గర దగ్గర చిన్న కేక్ తీసుకుందామన్నా 3500 అలా పడుతుంది. మనం ఎక్కడుండి సెలబ్రేట్ చేసుకున్నా మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నప్పుడు ఎక్కువ అనిపించింది అనుకో, కొనలేం కదా అంత ఈజీగా. ఇంకా నేను కూడా ఒక బడ్జెట్లో అయిపోయేటట్టు 2 డిజర్ట్స్, అలాగే చిన్నది అది బర్గర్ టైప్లో వచ్చింది పిస్తాషియో కేక్, చాలా బాగుంది. లోపల చీజ్, పిస్తాషియో క్రీమ్, చాక్లెట్ క్రీమ్ అన్నీ పెట్టాడు లోపల కూడా, చాలా బాగుంది అది. ఇంకా పాప బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేశాను. ఆ డ్రెస్లు అవైతే మేము ఇండియాలో వచ్చేటప్పుడే మ్యాక్స్ వాటిలో షాపింగ్ చేసాము, వెస్ట్ సైడ్ వాటిల్లో ఉన్న వాటినే వేసేసాను. ఇంకా షూస్ అవైతే ఇక్కడే తీసుకున్నాను, ఇక్కడ కొంచెం తక్కువకి వస్తాయి స్కెచెస్లో అవి. ఇంకా తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళాను. వీళ్ళ కొలీగ్స్ వస్తున్నారంటే వీళ్ళ కొలీగ్స్ని తీసుకొని డిన్నర్కి వెళ్ళాం. రోడ్ వ్యూ నైట్ ఎలా ఉంటుందని వీడియో తీశాను. మేమైతే స్టార్టింగ్లో పానీపూరి తీసుకున్నాం అందరం, తర్వాత వీళ్ళు ఒక నాన్ వెజ్ ప్లాటర్ తీసుకున్నారు. నేనైతే పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా మేము డిన్నర్ అది ఫినిష్ చేసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసుకున్నారంట, ఇచ్చారు. ఈ స్ట్రాలర్ తీసుకున్నారు. కొంతసేపు అటు ఇటు తిరుగుతా ఎంజాయ్ చేసింది, ఫస్ట్ టైం కదా తిప్పాము, నవ్వుతుంది, ఇంకా నచ్చింది తనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.